హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈ కంపెనీ యాక్చువల్ బిజినెస్ ఏమో ఐటీ కంపెనీ. ఐటీ సెగ్మెంట్ వ్యాపారం చేసేదేమో రైల్వే వ్యాపారం. రైల్వే కాంట్రాక్ట్స్ పొందుతుంది. అంటే ఐటీ బిజినెస్సే కానీ రైల్వేతోనే వ్యాపారం చేస్తుంది అనమాట. సో ఇది రైల్వే కంపెనీ అనుకోవచ్చు. మరి ఎందుకు ఇంత అద్భుతమైన కంపెనీ ఇంత ప్రగతి చూపించిందంటే రూ. 13 జస్ట్ ఒక 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కూడా కాదు. సో 5.5 సంవత్సరాల క్రితం రూ. 13 ఉన్నది ఇప్పుడు రూ. 1450 దాటింది. 1450 కాదు ఫ్రెండ్స్, ఈరోజు 1747 అయింది. 1747 అయింది 1450 నుంచి. ఈ ఒక్కరోజే 14% పెరిగింది. సో ఓవరాల్గా 5.5 ఇయర్స్లో 111 రెట్లు పెరిగింది. మ్యాజిక్ కదా ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్. అలాగే స్టాక్ మార్కెట్లో నా అనుభవం మోర్ దాన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ అనుభవంతో నేను పొందిన అనేకమైన కష్టాలు నష్టాలతో, అలాగే నా అంతటా నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్తో నా అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. సో స్టాక్ మార్కెట్లో ఉన్న 4 సెగ్మెంట్ల పైన నాకున్న అవగాహనని, నేను నేర్చుకున్న టెక్నికల్స్ని నేను మీకు ఎడ్యుకేషనల్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అంతేకాని నేను మీకు ఎటువంటి కాల్స్, టిప్స్, రికమెండేషన్స్ లేదా ఇతరత్ర సూచనలు, సలహాలు అయితే ఇవ్వబడవు. కేవలం ట్రైనింగ్ మాత్రమే లభ్యమవుతుందన్నమాట. ఇక పూర్తి వీడియోకి వెళ్దాం. ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్ పర్వాలేదు, సైడ్ వే మార్కెట్గా ఉంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 10:45 నుండి మార్కెట్ పడటం ప్రారంభించింది. మీకు కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉండి క్యాండిల్ స్టిక్స్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉండి ఈరోజు మార్కెట్ పడుతుందని తెలుస్తుంది. అందులో పెద్ద విచిత్రం ఏం లేదు, ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం కూడా ఏం లేదు. నేర్చుకునే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అంతకు మించి చెప్పేది ఏమీ లేదు. కాకపోతే చివరిలో మాత్రం మార్కెట్లో ఒక ఉధృతి అయితే వచ్చింది. అది ఏమీ లేదు, మ్యానిపులేటెడ్ న్యూస్, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పట్లో ఇరాను అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగటం, కంప్లీట్గా యుద్ధం ఆపేయటం జరగకపోవచ్చు. ఎందుకంటే 2 రోజులు మార్కెట్లో ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇక నుండి శాంతి ఒప్పందం వైపు వెళ్తున్నాము, మార్కెట్లో బ్రహ్మాండమైన రికవరీ వస్తుందని చెప్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి చపా పెట్టకుండా ఏదో ఒక చోట బాంబుల వర్షం కురిపిస్తారు. ఇందులో ఇరాన్ పెద్దగా లాస్ అయింది ఏమీ లేదు, కొత్తగా వచ్చిన కష్టం ఏమీ కాదు కదా. ఆల్రెడీ వాళ్ళు ఇతరత్ర అనేకమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. పోతే పోయింది ఏముంది, వస్తే వచ్చింది ఏముందని చెప్పి వాళ్ళు అమెరికాని మళ్ళీ బెదిరిస్తారు. మీరు మా మీద యుద్ధం చేసినట్టయితే మేము మీతో యుద్ధం చేయలేము, కానీ మా చుట్టుపక్కల ఉన్న దేశాల మీద బాంబుల వర్షం కురిపిస్తామని చెప్తారు. దీంతో మార్కెట్లు నెగిటివ్ మాత్రమే తీసుకుంటాయి. అయినా కూడా ఈరోజు క్రూడు బ్రహ్మాండంగా పడుతూనే ఉంది. మన మార్కెట్లకి ఇది అలవాటయింది, కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు. కాబట్టి మార్కెట్లు ఏంటంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే యొక్క గెయిన్స్, ఈ టైం డికే కోసం మార్కెట్ ఏంటంటే కొలాప్స్ చేశారు. మండే మార్కెట్ మంచి బ్రహ్మాండం గ్యాప్ అప్ కూడా రావచ్చు, వస్తుందని ఇప్పుడు నేను చెప్పట్లేదు, వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే రేపు ఏ స్టేట్మెంట్ ఇస్తారో ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆయనకే తెలియనప్పుడు ఆయన గురించి మనం ఒక అంచనాకి ఎలా వస్తుంది చెప్పండి. అందువల్ల మార్కెట్లో మనకి ఒక స్థిరమైన పద్ధతి ద్వారా స్టాక్ సెలెక్షన్ అనేది నేర్చుకోవాలి. అది స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా నాన్ ఎఫ్ఎండో స్టాక్ కూడా కావచ్చు. అటువంటి రంగానికి చెందిన, అటువంటి కోవకు చెందిన ఈ స్టాకు ఒకసారి పరిశీలిద్దాం. ఈ స్టాక్ పేరు నేను ఇక్కడ చెప్పబోవటం లేదు, చెప్పకూడదు కాబట్టి. కాకపోతే ఇది ఒక ఐటీ స్టాకు, ఐటీ సెగ్మెంట్కి సంబంధించిన స్టాకు. మీకు తెలిసిన స్టాక్ అయితే కాదు. బహుశా ఈ స్టాక్ పేరు మీరు విని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ పేరు వింటే ఇదేదో టెక్స్టైల్ కంపెనీలా కనిపిస్తుంది. కాకపోతే ఇది ఐటీ కంపెనీ. కాకపోతే ఈ ఐటీ కంపెనీ యొక్క స్టాకు ఏ రంగంలో పనిచేస్తుంటే రైల్వేలకి సంబంధించిన ఒక సెగ్మెంట్లో పనిచేస్తుంది. రైల్వే నుంచి మన భారతీయ రైల్వే అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైన కాంట్రాక్టులు పొందుతూనే ఉంటుందన్నమాట. ఈ మధ్య ఒక అద్భుతమైన కాంట్రాక్ట్ అయితే పొందింది. సో అద్భుతం. ఈ కంపెనీ గత 6 సంవత్సరాలు 111 రెట్లు పెరిగింది. రూ. 13 నుంచి చూడండి, క్రితం ముగింపు రూ. 1485. ఈ ఒక్కరోజే దాదాపు ఎంత పెరిగింది చూడండి, రూ. 205. రూ. 205 క్లోజ్ అయింది. మధ్యలో ఒకసారి 1747 కూడా అంటే దగ్గర దగ్గర 15% ఈ ఒక్కరోజే దీంట్లో వచ్చింది. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కంపెనీకి చాలా పెద్ద కాంట్రాక్ట్ అయితే దొరికింది రైల్వే నుంచి. సో ఇటువంటి స్టాక్స్ బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకునే విధానాన్ని మనం కనిపెట్టుకోవాలి. జనరల్గా చెప్పాలంటే రూ. 5, రూ. 10 దగ్గర, రూ. 20 దగ్గర ఉన్నప్పుడు ఎవరు కూడా వీటిని గమనించరు. గమనించినా కూడా రూ. 10 కొంటే రూ. 20 అయినప్పుడు, రూ. 20 అయినప్పుడు, రూ. 40 అయినప్పుడు అమ్మేయడానికి, లాభాలు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ
కంపెనీలో ఒక స్టాక్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక దానిని పర్మనెంట్‌గా ఉంచుకునే ప్రయత్నం చాలామంది చేయరు. అదైతే నిజం కదా! సో, ఇటువంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకునే విధానాన్ని చక్కగా నేర్చుకోవాలి. ముందు ముఖ్యంగా మీకు కంపెనీలని ఎలా పరిశీలించాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ కోసం ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా! స్టాక్ పేరు ఎక్కడ చెప్పలేదు కాబట్టి నేను మిమ్మల్ని కొనమని, లేదు ఇప్పుడు అమ్మమని చెప్పి రికమెండ్ అయితే చేయబోవటం లేదు. కాకపోతే ఒకటే చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెన్నీ క్యాప్ స్టాక్స్‌లోనే అద్భుతాలు జరుగుతాయి. వారానికి ఒక రూ. 1000 చొప్పున చక్కగా నెలకి కేవలం ఒక 4, 5 వేల రూపాయలు, మాక్సిమం ఒక 10,000 రూపాయలు. అంటే వారానికి ఒక 2,000 రూపాయలు మాక్సిమం. అంతేగాని కనిపించిన పెన్నీ, ప్రతి పెన్నీ స్టాకులో కూడా వేలకు వేలు పెట్టేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అవి పోతే మొత్తం 100% పోతాయి. పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు 100% రిస్క్ తీసుకోవాలి. రూ. 1000 పెట్టినా కూడా పోయింది అని పెట్టుకోవాలి. అంతేగాని ఈ పెన్నీ స్టాకు ఇప్పుడేదో ఈయన వీడియో చెప్పారు కదా అని చెప్పేసేసి ప్రతి కనిపించిన పెన్నీ స్టాక్‌లో మీరు వేలకు వేలు, లక్షలు లక్షలు పెట్టకండి. మొత్తం కనిపించకుండా పోతాయి ఒకరోజు. అందువల్ల పెన్నీ స్టాకులు ఎప్పుడు కూడా ఒక రూ. 1000తో ప్రారంభించాలి. పెరుగుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా ఒక పద్ధతిగా ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి ఆవేశంగా పెట్టకూడదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దీనిని నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా ఒక మంచి వీడియో వచ్చినప్పుడు అందరికంటే ముందు మీకు వస్తుంది కదా! అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. నచ్చినా నచ్చకపోయినా ఒక చిన్న లైక్ ఏసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మీ ఇష్టం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.